సమస్తమును సృష్టించినందుకును మీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చిన వల్ల లోకమును ఎంతో ప్రేమించినారని రుజువుపరిచినందుకును మిమ్మలను స్తుతించుచున్నాము. కుమారుడైన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడినటువంటి మీరు తిరిగి చేర్చుట వల్ల మమ్మను నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినందులకై మిమ్ములను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడైన దేవా, సత్యవంతుడిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందులకై మిమ్మల్ని స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవా, యుగ యుగములకు మీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. పాపము ఒప్పుకొనుకు పిలుపు వాక్యములను వినుడి. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనమంతా మోకరించి మౌనముగా ఉంటూ మనలను మనము పరిశీలన చేసుకుందుము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతో ఒప్పుకొందుము. తప్పి తిరిగితిమి, మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి మేము చేయవలసినవి చేయక ఏమీ లేదు. అయినను మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మీరు మనుషులకు తెలియచేసిన వాగ్దానముల ప్రకారము ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మును కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొను వారిని కాయము, పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొనుము. సర్వశక్తియు కనికరం గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాటి నుండి మనలను విడుదల చేసి మన నరతలను రుద్దుకొనుటకు తగిన సమయము దయచేసి పరిశుద్ధ